హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ వంటగది. ఈరోజు వీడియోలో సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న ప్రతి 5 నిమిషాలకు ఒకసారి దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయకుండా దొండకాయ ముక్కలు ఎందుకు వేసానంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోయి దొండకాయ ఫ్రై అవ్వకుండా ఉంటుంది. ముందుగా దొండకాయ ముక్కలు ఫ్రై చేసినట్లయితే దొండకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యి ఉల్లిపాయ కూడా సమానంగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు దొండకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కొంతమంది కొంచెం తక్కువ ఫ్రై చేసుకుంటారు, అలాగే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుంటారు. నేను కొంచెం ఎక్కువగానే ఫ్రై చేశాను. దొండకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే దొండకాయ ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.